బాబు కాళ్ళు లేని బతుకు బాబు, ధర్మం చేయండి బాబు. ప్రతి విధవా నన్ను మనసులో తిట్టుకుంటున్నాడు. వీడికి దానం చేసి వీడి చేత పొగిడించుకుంటా. వీడి మనసులో ఏమనుకుంటున్నాడో వర మహత్యం ద్వారా తెలుసుకుంటా. ధర్మ ప్రభువులు ఒరే పీనా చదవా, 10 రూపాయికి ఎట్టొత్తరా బీడీ కట్ట. ఇలాంటి ముష్టి దానాలు చేసావంటే నువ్వు కూడా నాలాగా ముష్టి ఎత్తుకుంటావు. ఏరా ముష్టి విధవా, ఏదో అడుక్కునేవాడివి కదా అని దానం చేస్తే మనసులో నన్ను తిట్టుకుంటావా? నిన్ను చంపేసిన పాపం లేదురా. ఏంటే అది బుద్ధి జ్ఞానం లేదా? కాళ్ళు లేనివాడిని పట్టు కొడతావు, నీకు కాళ్ళు పోతాయి. జాగ్రత్త. ఎలా కిరోసిన్ డబ్బాకి ముక్కు చెవులు తగిలించినట్టు ఏంట్రా ఫేసు? చిరుగటు పుచ్చు వెధవా. ఏంటే కూర్చో, పుచ్చు వెధవనా? పిచ్చి పిచ్చిగా అవుతావా? ఏమండి నేనేమన్నానండి, మీరే చెప్పండి కాస్త. అమ్మాయి ఏం మాట్లాడలేదే. ఏం మాట్లాడదా? దీని మనసులో ఎవరుకుందా మీకు తెలుసు. నా మొహం కిరసన డబ్బాలో ఉంటాడు. చంప ఏంటి ఏంటి నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా? ఇందాక కుంటాన్ని కొట్టాడండి, ఇప్పుడు ఈ అమ్మాయితో గొడవ పడుతున్నాడు. మెంటల్ గాడిలో ఉన్నాడు. కొట్టండి. ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమన్లాల్ నగల దుకాణం దోచుకోవడం, ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఆహా, ఎంత మంచి సౌండ్ వినిపించింది. ఈ విషయం పోలీసులు చెప్తే పేరుకు పేరు వస్తుంది, బహుమానం కూడా వస్తుంది. అంటే ఇవాళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది సార్. నీకెలా తెలుసు? బస్ స్టాండ్ దగ్గర 2 దొంగలు మాట్లాడుకుంటున్నారా? లేదు సార్, పుట్టినే నిలబడున్నారు. వాళ్ళు మాట్లాడుకోకుండానే నీకెలా తెలిసింది? అదంతే సార్, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్. యా సౌండ్స్ వినిపిస్తాయి. యా సార్, సౌండ్స్ వినిపిస్తాయి. ఈ సౌండ్ ఎలా ఉంది? అదేంటి సార్, నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు. ఎరా, మీ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవతల వాళ్ళ సీక్రెట్లు చెప్పేస్తావా? అమ్మ తోడు సార్, నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. ఎరా, నేను అంత వెధవలాగా అనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్. అంటే కొంత వెధవలాగా అదిగా సార్, నా ఉద్దేశం అదిగా సార్. సరే, ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. మీకు కావాల్సింది అదే కదా సార్. ఓ పని చేయండి, సరిగ్గా నిలబడండి, అటు తిరగండి, అటు చూడండి సార్. మర్డర్ కేసులో నేను నొక్కేసిన 50,000లో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా, నేను ఒక్కనే నొక్కేయాలా? ఎరా, సౌండ్ అవ్వలేదా? అయింది సార్. మరి చెప్పు. చెప్తే మీరు నన్ను కొడతారు సార్. కొట్టని చెప్పవయ్యా. మీరు చంపేస్తారు సార్ నన్ను. సంపని చెప్పు. మర్డర్ కేసులో వచ్చిన 50,000 పై వాళ్ళకి వాటా ఇద్దామా, లేకపోతే మీరొక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్. అదెందుకు సార్? నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు. రా బయటికి రా. మాటలు చెప్తావు. ఎలా ఉన్నాయిరా లోపల సౌండ్స్? సార్, అవి సౌండ్స్ అంటే కాదు, రీ సౌండ్స్.